ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మా ప్రభుత్వ పాలసీ నిర్ణయం క్రీడలను ప్రోత్సాహం చేయాలనే ఒక ఉత్సాహంతో కేవలం మాటల వరకే పరిమితం కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యను క్రీడను వైద్యాన్ని మరి గాలికి వదిలేసి ముందుకు నడిచిన వైనాన్ని మనం చూసినాం. క్రీడలకు ఒక ప్రాధాన్యత ఇవ్వాలని ఆ క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి వన్న తెచ్చిన వారికి ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్గా మనం గుర్తించి ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్లను చేసినాం. అక్కడే ఆగలేదు. ఈరోజు మొట్టమొదటిసారి 10 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక క్రీడా పాలసీ తీసుకొచ్చింది. స్పోర్ట్స్ పాలసీ విధానం మన అందరి ఆలోచన, మన అందరి ఆశయం 2036వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం నుంచి మెడల్ సాధించాలి ఒలింపిక్స్ లో అని, ఒలింపిక్స్ కు సంబంధించిన అంశం విషయంలో ఆ విధంగా క్రీడలను ప్రోత్సాహం చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ సందర్భంలో మా సోదరులు పీటీకి సంబంధించిన అంశం వచ్చినాం. ప్రభుత్వ పాఠశాలలలో క్రీడలకు సంబంధించి వారిని కూడా ప్రోత్సాహం చేయాలి విద్యార్థులని చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఆ పీఈటీలకు సంబంధించిన పదవి ఉన్నతులకు సంబంధించిన అంశం విషయం కూడా ప్రమోషన్స్ కూడా ఏర్పాటు చేసుకొని దాదాపు పండితులకు ఈ పీఈటీలకు కలిపి 12,000 మందికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారికి ప్రమోషన్ ఇచ్చి క్రీడలను ప్రోత్సాహం చేసే ఆలోచనలో ఉన్నాం. ఈరోజు ఇవన్నీ ఒకటి పారుంటే కబడ్డీ అనే అంశం ఎవరంటే వారు ఆడొచ్చు. చాలా ఖరీదైన ఆట కాదు ఇది. ఇంతకుముందు సోదరులు సంపత్రావు గారు చెప్పినట్టు ఈరోజు ఈ ఖరీదైన ఆట కాదు. ఈ క్రీడను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో అదేవిధంగా క్రీడ పట్ల అభిమానం ఉండి నేను జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఆట ఆడాలని ఆలోచన చేసిన వ్యక్తికి ఒక ప్లాట్ఫామ్, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటాం మనం. ఈ కబడ్డీ మరి ప్రో కబడ్డీ అయిన వెంటనే ఏ విధమైన ఆదరణ దొరికింది. మరి క్రికెట్ కూడా టెస్ట్ క్రికెట్ తర్వాత, వన్డే ఇంటర్నేషనల్ తర్వాత ఎప్పుడైతే ఐపీఎల్ మొదలు పెట్టడం జరిగిందో పెద్ద ఎత్తున దానికి మొత్తం ప్రపంచ స్థాయిలోనే క్రికెట్ కూడా గుర్తింపు వచ్చే కార్యక్రమం జరిగింది. ఇండియాలో పెద్ద ఎత్తున క్రికెట్ జరిగిన క్రికెట్ తర్వాత మళ్ళా ప్రో కబడ్డీ మ్యాచ్లే ఈరోజు టీవీలో మనం చూస్తూ ఉంటాం. అలాంటి వారు రేపు పొద్దున ప్రో కబడ్డీలో ఎంతోమంది ఉండొచ్చు, ఇక్కడ చాలా మంది ఉండొచ్చు. వాట్ శ్రీనివాస్ రెడ్డి చాలా మంది ఉండొచ్చు. ఇక్కడ చాలా కష్టపడి నేను కబడ్డీ ఆడతాను, జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో టోర్నమెంట్లు ఆడాలని మీ మనసులో, అంటే ఫైర్ ఇన్ ద బెల్లీ అంటాం కదా, మీ మనసులో ఉండాలి. నేను ఖచ్చితంగా ఆడి తీరాలి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అని మన మనసులో ఉన్నప్పుడే, ఇంతకుముందు ప్రసాదరావు గారు చెప్పినట్టు మనం మనసులో ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఏదో మన కోచ్ చెప్పిండు, మా పీఈటీ చెప్పిండు, ఇక్కడ వచ్చి ఆట ఆడదాం, 2 నిమిషాలు ఆడదాము, ఈ 4 రోజుల పాటు ఆడదాం అనుకునే వారికి సమయం వృధా అవుతుంది. మీలో శక్తి ఉంది, యుక్తి ఉంది, ఆలోచన ఉంది, మీలో ఆ స్పోర్టివ్ స్పిరిట్ ఉన్నది. కాబట్టి ఈరోజు చాలా జిల్లాల నుంచి 33 జిల్లాలు 34 టీమ్స్ ఇక్కడికి వచ్చిన సందర్భంలో నేను ఒకటే మాట మనం చేస్తాను, బాగా ఆడండి, ఆడి తప్పకుండా గెలవాలనే ఒక సంకల్పంతో ముందుకు పోవాలి. 100% కాదు, వెన్ యూ పుట్ అన్ ఎక్స్ట్రా ఎఫర్ట్ అదే రిజల్ట్ అయితే. అందరు ఎఫర్ట్ పెడతారు, 100% ఎఫర్ట్ పెడతారు. ఎవరైతే 101 ఎఫర్ట్ పెడతారో దోస్ పీపుల్ ఆర్ ద విన్నర్స్. సో ఆ క్రమంలో వారు చెప్పిన 2 మాటలు కూడా స్పష్టంగా అవగాహన చేసుకొని ముందుకు నడవాలని ఈరోజు మీరు మరి 28 మందిని సెలెక్ట్ చేస్తారు 4 రోజుల తర్వాత. ఆ 28 మంది ఎవరు? ఇంతమంది పాల్గొంటున్నప్పుడు నేను కావాలి ఆ 28 మందిలో ఒక్కరిని ఆ క్యాంపు పోవటానికని ప్రతి పండుకునేటప్పుడు లేచినప్పుడు నేను ఆ 28 మందిలో ఉంటున్నా,
ఉండి తీర్తా అనే ఒక ఆలోచన చేసి ముందుకు నడవండి. తప్పకుండా మీరు తప్పకుండా ముందుకు నడిచే కార్యక్రమం చేస్తారు. ఆ 28 మందిలో మళ్ళా 14 మంది సెలెక్టర్ అవుతారని చెప్తా ఉన్నారు మీ సెలెక్టర్స్. ఈ 14 మందిలో నేను కూడా ఉంటా అని ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్ళండి. ఆ నమ్మకం ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ముందుకు పోవాలని మరి ఈ క్రీడాకారులకు అందరికి మనవి చేస్తూ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.